మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 ఇది నా నెంబర్ అండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా, ఇంకా అది గోచారం గురించి ఇంకేం అడగద్దండి. ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పాలన పేరండి, మీన రాశికి ఎలా అవే కదండి మరి చెప్తున్నాం. అవి ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. అది పెద్ద సమస్య కాదు. మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా, ఏ పురోహితుడిని అడిగినా, పురోహితులు అక్కర్లేదండి దీనికి. చాలామంది బయట వాళ్ళు కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు, రాశి ఏ రాశికి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు. అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది. దాని గురించి అయితే మాట్లాడండి, నేను మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా. అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ, నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా, ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా, చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడను అయ్యా. అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ, మీ పేరు చెప్పి ఏ రాశి, అది చిన్న సమస్యలు అండి అవి. మీకు ఉన్నంత తీరికగా, అంటే మీకు అంటే అంత తక్కువగా కాదు, ఒక్కోసారి మీకు తీరిక ఉండదు, కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులం కాబట్టి అది మీరు అడిగింది చిన్న ప్రశ్నే, కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి. ఎందుకంటే ఇంపార్టెంట్ పనిలో దేనిలో ఉంటాము. అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి. మీ పేరు రండి నాదని చెప్పేసి కూడా అడగద్దండి. ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి, అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు 15వ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు. రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి, అంటే వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. ఈ ఫలితాలు ఏ రాశుల వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. కాబట్టి ఇప్పుడు రవి 14వ తారీఖు వరకు, జూన్ నెల 2025 వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి మిథున రాశిలోనికి 15వ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సంచారం, రవి యొక్క సంచారం వలన, రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా, ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని. ఈ మారటం వల్ల ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. రవి సంక్రమణం మిథున రాశి నుండి, మిథున రాశిలో 15వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి జూలై 14 వరకు, అంటే జూన్ 15 నుండి జూలై 14 వరకు ఆయన సంచారం జరుగుతుంది. నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే 15వ తారీఖు వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. కాబట్టి ఈ రవి సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే, తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు. రవి సంక్రమణం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. రవి వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి 15వ తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై 15 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు. అంటే ఒక నెల రోజుల పాటు, జూన్ 15 నుండి జూలై 14 వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు. ఈ రవి యొక్క సంచారం, దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా మన తెలుగు వ్యవహారిక భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము. ఈ సంక్రమణం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఇది పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటివి పితృకార్యాలకి, అంటే ఆ తర్పణాలు వదులుకోవడానికి, వాటికి కూడా. సరే, ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి, ఈ నెల రోజులు వారికి
మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఈ రవి సంక్రమణం అంటే మిథున రాశిలో 15వ తారీఖు జూన్ నెల నుండి 14వ తారీఖు జూలై నెల 25వ సంవత్సరం వరకు అంటే నెల రోజుల పాటు ఈయన మిథునంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కుంభరాశి వారికి ఈ మిథున రాశి 5వ స్థానం అవుతుందండి. ఈ 5వ స్థానం అవటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఇస్తారు? శుభ ఫలితాలు ఇస్తారా? అశుభ ఫలితాలు ఇస్తారా? అశుభ ఫలితాలు అయితే ఏ రకమైనటువంటి అశుభాలు, శుభాలైతే ఏ విధమైన శుభాలు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 5వ స్థానంలో రవి యొక్క సంచారాన్ని ఈ పెద్దలు అందించిన శ్లోకాన్ని మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనవ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని చెప్పేసి శాస్త్రం మనకు బోధిస్తోంది. ఇక్కడ రవి కనుక పంచమ స్థానంలో ఉన్నట్టయితే దేహజాడ్యం అంటే దేహానికి అనారోగ్యం, మనోవిచారము, దేహం అనారోగ్యంగా ఉండగా మనసు సంతోషంగా ఉంటుందండి, ఉండదు కదా. అంచేత ఈ రోగం కారణంగా వాడు కొంచెం మనోవిచారం, దానితో డబ్బులు ఖర్చు అయిపోవటం, బయటికి వెళ్ళి సంపాదించలేకపోవటం, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవటం, ఇలాగ అనేక రకాలైనటువంటి కారణాల వల్లగా మనోవిచారం ఏర్పడుతుంది. బంధుమిత్రాదుల వల్ల కూడా ధన వ్యయం. ఇది ఒంట్లో బాగాలేదనేటప్పటికీ ధనం ఏదో సహాయం చేద్దాము, లేకపోతే మ్యాన్ పవర్ అంటే మనిషి ఏదో 4 రోజుల నుండి వండి పెడదామనో మరి ఏ ఆలోచన ఉండదండి. ఒకసారి ఇంటి చూసి వచ్చేద్దాం అని చెప్పేసి బయలుదేరతారు. ఆయన ఇంటికి వెళ్తారు. బాగానే ఉంది. ఆయన భార్య పాపం అటు మొగుడికే చాకరీ చేస్తుందా, వీళ్ళు వచ్చి ఒక వారం రోజులు తెస్టేస్తారు. అయ్యో మా అన్నయ్య కొంచెం అసలు వసంతో బాగాలేదు, ఎలా వదిలేసి వెళ్తాను, అక్కడ 10 రోజులు తెస్టా, వీళ్ళు మొగుడికే సేవ చేసుకుంటుందా, వీళ్ళకి వండి పెట్టడానికే సరిపోతుందా, ఈ విధంగా వాళ్ళ వల్ల కూడా ధన వ్యయం, ఆవిడకి లేనిపోని పని ఎక్కువ, ఈ విధంగా ఉంటుంది. ఏదో వచ్చావు చూసావు వెళ్ళు, ఏదో పళ్ళో గిళ్ళో ఇచ్చావు వెళ్ళు, ఏమైనా కొంచెం సీరియస్గా ఉంది, ఏమైనా ధన సహాయం కావాలా అమ్మా అని చెప్పేసి అడిగి ఓ 10,000 20,000 చేతిలో పెట్టేసి వెళ్ళు, బాగుంటుంది కదా. అదేమి చేయరండి, కూర్చొని వారం అక్కడి నుంచి కొంతమంది లెక్కలు కూడా ఉన్నాయి. రావడానికి ముగ్గురు రావడానికి ఎంత అయింది మా ఊరి నుంచి, మళ్ళీ వెళ్ళడానికి ఎంత అవుతుంది, కాబట్టి ఇదంతా ఎలా కవర్ అవ్వాలి, వీళ్ళ దగ్గర ఒక 10 రోజులు వేసేస్తే వాడు పూర్తిగా నడిచి వాడి రోగం తగ్గిపోయి పూర్తి ఆరోగ్యవంతుడు దాకా వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు టెస్ట్ వేస్తే ఆయన భార్య మనిషి సిక్కైపోతుంది ఏమంటే నీకు చాకరీ చేయలేక. ఇది పద్ధతి కాదండి. వెళ్ళాము, చూసాము, అవసరాన్ని బట్టి ఉండు, అవసరమైతే ఉండు, అందరినీ పంపించి ఒక్కడ ఉండు, అటు హాస్పిటల్కి ఇంటింటికి తిరగడానికి, క్యారేజ్ ఇవ్వడానికో, టిఫిన్ తేయడానికో, మందులు తేయడానికో. అవసరమైంది 10,000 చేతిలో పెట్టు, అబ్బే పైసే పెట్టమండి, మనం వచ్చిన దానికి వచ్చినట్టు ఇక్కడ గిట్టుబాటు అయిపోవాలి. ఈ విధమైన దుష్ట ఆలోచనలు చాలా మంది చూసామండి. ఇవన్నీ ఏదో నా అనుభవంలో నేను చెప్తున్నాను, మరో రకంగా అనుకోమాకండి. ఈ విధంగా ధన వ్యయం, ఆ భార్య సిక్కైపోతుంది, ఈ వీళ్ళకి చాకరీ చేసేసి, మొగుడు చేసి కాదండి, మొగుడు చాకరీ చేసేవాడు సిక్ అవ్వదు, ఇవి వచ్చిన జనాలు వండి పెట్టడానికి వాటికి సిక్కైపో. ఈ విధంగా ఉంటూ ఉంటాయి కొన్ని చంచలమైనటువంటి బుద్ధి. ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలో రవి సంచారం చేసేటప్పుడు కలిగేటటువంటి ఫలితాలు. ఈ ఫలితాలు ఎవరికి ఇప్పుడు మనం ఎవరు చెప్పుకుంటున్నాం అండి? కుంభరాశి వారికి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇన్ని మన అశుభ ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం మీద మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు అవి అదే శ్లోకాలు, గాయత్రియో ఏదో చెప్పుకుని చేసుకోండి, చాలా చక్కటి ఫలితాలు. ఆ దోషాలు చాలా వరకు నివృత్తి అవుతాయి. పరిష్కారాలు అండి, ఈ పరిష్కారాలు కూడా నేను చెప్పేవి కాదండి, అవి కూడా శాస్త్రకారులు చెప్పినవే చెప్తాను, నా సొంతానికి ఏం చెప్పను. అంచేత ఈ విధమైన పరిష్కారాలు చేసుకుంటే మీరు ఈజీగా బయటపడగలుగుతారు, చాలా సునాయాసంగా మీరు బయటపడగలుగుతారు ఈ కష్టాల నుంచి. శోభం భూయా.